ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం మహాగణాధిపతయే నమః. ఓం శారదనీరదేందు ఘనసారపటీరమరాళ మల్లికా హారతుషారఫేన రజతాజలగాజ ఫణీజ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారతనుప్పు నిన్ను మధిగానగనెన్నడుగల్గు భారతి మహాసరస్వత్యై నమః. హరి ఓం. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. ఈరోజు కృత్తికా నక్షత్రం గురించి మీకు తెలియజేస్తున్నాను. కృత్తికా నక్షత్రం గురించినటువంటి విశేషాలు, ఇంకా కృత్తికా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలకి మొత్తం 4 వీడియోలు చేయడం జరిగింది. కృత్తికా నక్షత్రంలోని 4 పాదాలకు విడివిడిగా 4 వీడియోలు చేయడం జరిగింది. ఈ కృత్తికా నక్షత్రము మొదటి పాదం వచ్చి మేషరాశిలోకి వస్తుంది. మిగిలినటువంటి 2, 3, 4 పాదాలు వృషభ రాశిలోకి వస్తుంటాయి. కృత్తికా నక్షత్రానికి దశాధినాథుడు రవి. ఈ కృత్తికా నక్షత్రంలో ఎంతో విశేషమైనటువంటి కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. ఈ నక్షత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించడం జరిగింది. కృత్తికా నక్షత్రంలో 2వ పాదంలో జన్మించినటువంటి వారి గురించి తెలియజేస్తున్నాను. కృత్తికా నక్షత్రం 2వ పాదంలో జన్మించినటువంటి వారు లౌక్యాన్ని కలిగి ఉంటారు. కార్యసాధన దృష్టి వీరిలో ఉంటుంది. కొంత స్వార్థం కూడా వీరికి ఉంటుంది. చాలా నెమ్మదిగా ఉండేటువంటి మనస్తత్వం వీరిలో ఉంటుంది. చాలా నిదానస్తులు, నెమ్మదిగా ఉంటుంటారు. వీరు చెడు వారితో స్నేహాలు చేయకూడదు ఎక్కువ. చిన్నతనంలో విద్యా విఘ్నాలు కూడా కలుగుతుంటాయి, కానీ సాధిస్తారు. తామస గుణం వీరిలో అధికంగా ఉంటుంది. వీరికి స్త్రీ సంతానం కూడా ఉంటుంది. అధికంగా స్త్రీ సంతానం ఉండొచ్చు. కృత్తికా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు అలంకరణ సంబంధమైనటువంటి వస్తు సామాగ్రి, ఉన్ని సంబంధమైనటువంటి వస్త్రాల వ్యాపారాలు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధమైన వృత్తులు, సంగీతం ద్వారా ఉపాధి, వృత్తి కళాకారులు, హాస్పిటల్స్ సంబంధమైనటువంటి ఉద్యోగాలు, నర్సులు, ఆయాలు, కంపౌండర్స్గా కూడా ఉంటుంటారు. పన్నుల్ని వసూలు చేసేటువంటి వృత్తి, ఫోటోగ్రఫీ ద్వారా ఉపాధి వృత్తి. ఈ యొక్క రాశి వారికి, ఈ 2వ పాదంలో జన్మించిన వారికి అబ్బుతాయి. వీటిలో వీళ్ళు ఎక్కువగా రాణిస్తుంటారు. 2వ పాదంలో జన్మించినటువంటి వారికి రవి మహర్దశ 4 సంవత్సరాల 6 నెలలు ఉంటుంది. తరువాత చంద్ర మహర్దశ 10 సంవత్సరములు, తరువాత కుజ మహర్దశ 7 సంవత్సరములు, తర్వాత రాహు మహర్దశ 18 సంవత్సరములు, తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరములు, తర్వాత శని మహర్దశ 19 సంవత్సరములు, తర్వాత బుధ మహర్దశ 17 సంవత్సరములు, తర్వాత కేతు మహర్దశ 7 సంవత్సరములు, తరువాత శుక్ర మహర్దశ 20 సంవత్సరములు. ఈ రకంగా దశలు వీరికి సంప్రాప్తం అవుతుంటాయి. ఇవి 2వ పాదం వారి యొక్క వృత్తులకి, జీవనోపాధికి సంబంధించి విషయాలు. ఇప్పుడు కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి రెమెడీస్ తెలియజేస్తున్నాను. రవి మహర్దశలో గురువు భుక్తి నడుస్తున్నప్పుడు ఈ యొక్క జాతకులు సువర్ణంతో చేసినటువంటి లక్ష్మీదేవి ప్రతిమను దానం చేయడం, లేకపోతే కపిల గోవును దానం చేయడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంటుంది. రవి మహర్దశలో శుక్రుడు అంతర్దశ నడుస్తున్నప్పుడు అమృత మృత్యుంజయ జపం, రుద్రాభిషేకాలు, ఇంకా మృత్యుంజయ పాశుపత ప్రకరణాలు, ఇవన్నీ ఇలాంటివి శుభ ఫలితాలను ఇస్తుంటాయి. రవిదశలో చంద్రుడు నడుస్తున్నప్పుడు, చంద్రుడిలో గురువు అంతర్దశ ఇవి నడుస్తున్నప్పుడు
శివ సహస్రనామాలతోటి అర్చన చేయడం, శివసహస్రనామాలు పారాయణ చేయడం, శివలింగాన్ని దానం చేయడం ఇలాంటివి మంచి శుభఫలితాలను ఇస్తుంటాయి. కుజమహర్దశలో శుక్రుడు భుక్తి నడుస్తున్నప్పుడు గోదానము, శ్వేత గోవు గోదానము, లక్ష్మీదేవి యొక్క దేవాలయంలో కానీ లేకపోతే ఇంట్లో కానీ క్షీరాన్నము చేసి నివేదించడం, పరమాన్నము క్షీరాన్నము చేసి నివేదించడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. రాహుదశలో శని భుక్తి జరుగుతున్నప్పుడు నల్ల నువ్వులు దానం చేయడం, లేకపోతే నల్ల నువ్వుల్ని నీటిలో పారే నీటిలో కలపడం, శని సంబంధమైనటువంటి అభిషేకాలు, పంచసూక్త విధానంగా శనిదేవుడికి తైలాభిషేకాలు ఇలాంటివి మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. రాహు మహర్దశలో కుజభుక్తి జరుగుతున్నప్పుడు నాగుల చవితి రోజు కానీ నాగపంచమి నాడు కానీ పుట్టలో పాలు పోయడం, రాహు సంబంధమైనటువంటి జపాలు చేయడం, దుర్గాదేవి కుంకుమార్చనలు, సుబ్రహ్మణ్య స్వామి సంబంధమైనటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తుంటాయి. గురు మహర్దశలో రవి అంతర్దశ జరుగుతున్నప్పుడు సూర్య స్తోత్రాలు పారాయణ చేయడం, ఆదిత్య హృదయ పారాయణం, అరుణ పారాయణం ఇవన్నీ ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తుంటాయి. ఈ నక్షత్రం వారు సహజంగా కోపాన్ని అదుపులో పెట్టుకుంటుండాలి. విష్ణాలయంలో అర్చన చేస్తుండటం, సహస్రనామ పూజలు చేస్తుండటం, స్వామివారికి సంబంధమైనటువంటి సేవలో పాల్గొనడం, సూర్య నమస్కారాలు, యోగాసనాలు వీరికి చాలా మేలు చేస్తాయి. స్త్రీలతోటి మాట్లాడేటప్పుడు చాలా మెలకువగా మాట్లాడాలి, మర్యాదల్ని పాటిస్తూ ఉండాలి. ఇవి కృత్తికా నక్షత్రం వారికి సంబంధించినటువంటి రెమెడీలు. కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు సంసార జీవిత పరంగా చాలా సౌఖ్యవంతులు. వీరిలో గృహ పాలనా సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. గృహానికి సంబంధించిన అన్ని పనులు చక్కబెట్టుకోగలుగుతారు. పతి మీద ప్రేమ, ఆదరాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. మనోధైర్య స్థైర్యాలను కలిగి ఉంటారు. విశాలమైనటువంటి హృదయంతో భర్తలో ఉండేటువంటి లోటుపాటుల్ని సరిపెట్టుకోగలిగినటువంటి మనస్తత్వం వీరిలో ఉంటుంది. వీరు స్నేహాభిలాషులు, స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. బంధుజనులతోటి సఖ్యత కొద్దిగా తక్కువగా ఉంటుంటుంది. ఇవి కృత్తికా నక్షత్ర జాతకుల స్త్రీల సంబంధమైనటువంటి విషయాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సతు. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా. మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్ట్గా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.